ఇప్పుడు కూడా సెలవు దొరకలేదమ్మా. పని మీదే హైదరాబాద్ వచ్చినాను. ఎట్టాಗೂ వస్తున్నాను కదా అని ఇవన్నీ అట్టుకొచ్చినాను. అమ్మా లక్ష్మి, ఇదిగో మన భారతమ్మ నీకోసం అరసరిచ్చి పంపినది. మనూరి పార్వతమ్మ లేదు, తను నీకోసం జంతికలు చెక్కలు చేసి పంపినది. అవునా? మన పోస్ట్ ఆఫీస్కి వచ్చే నర్సమ్మ నీకోసం నువ్వులుండలు చేసి పంపినదమ్మా. అదేంటండి, కూతురు దగ్గరకు వచ్చేటప్పుడు ప్రేమతో ఇంట్లో వండి తీసుకురాకుండా అడుక్కునే వాళ్ళు తెచ్చినట్టు వేరే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చారు? ప్రియమత, ప్రియమత, బుద్ధుందా నీకు? ఇంటికొచ్చిన వియ్యంకులతో ఇలాగైనా మాట్లాడేది? నేనిప్పుడు అంత బుద్ధులేని మాటలేవన్నా నాన్నా? కోటేశ్వరరావు గారు భారతమ్మ అది పంపించింది, పార్వతమ్మ ఇది పంపించింది అని ఊళ్ళో వాళ్ళ ఓటర్ లిస్ట్ మొత్తం చెప్తుంటే అలా అందరి దగ్గర ఎందుకు తీసుకొచ్చారు? ఎంచక్క ఇంట్లో వండుకొని తీసుకురావచ్చు కదా అని అన్నాను. మీరన్న దాంట్లో తప్పేటి లేదమ్మా, కానీ చిన్న సవరణ ఉన్నది. మా ఊళ్ళో ఉన్న ప్రతి గడప మా శ్రీలక్ష్మిని తన సొంత మనిషిలానే చూసుకుంటుంది. అందుకే నాను లక్ష్మి దగ్గరికి వస్తున్నానని తెలియగానే వాళ్ళకి లక్ష్మి మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ చేసి పంపినారు. అయినా ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయిలేండి, అక్కడి నుంచి తీసుకురావాలా? ప్రియమత, ప్రేమకి వ్యాపారానికి తేడా తెలుసుకోలే నువ్వు ఇక్కడ మాట్లాడడానికి అర్హురాలివి కాదు. అమ్మా శ్రీలక్ష్మి, అవన్నీ తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. మీ నాన్నకి ఒక టీ తీసుకురా. అట్టగే పెద్దయ్యా. నువ్వు కూర్చో కోటేశ్వరరావు. కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది అయ్యగారు. శ్రీలక్ష్మి చదువుకోవాలన్న కలని నెరవేర్చినారు. అల్లుడు గారైతే మరో మెట్టెక్కి లక్ష్మిని రోజు కాలేజీకి తీసుకెళ్తున్నారు. కాలేజీ నుంచి జాగ్రత్తగా ఇంటికి కూడా తీసుకొస్తున్నారు. ఇదంతా ఇట్టా జరుగుతున్నదంటే ఇంట్లో అందరి సహకారం ఉంటేనే కదా అయ్యగారు. మీ అందరి రుణం ఎట్టా తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అయ్యో, కోటేశ్వరరావు, మా రుణం ఏముందయ్యా? మీ శ్రీలక్ష్మి మమ్మల్ని అందరినీ కళ్ళల్లో పెట్టుకుని మరీ చూసుకుంటోంది. ఇంతటి మంచమ్మాయిని మా ఇంటి కోడలిగా పంపించినందుకు మా కుటుంబమే మీకు రుణపడి ఉంటుంది. అయ్యో, నాన్న తీసుకో. ఇదేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తోంది? అది కానీ నాన్న ముందుకొచ్చి నోరు విప్పిందంటే నన్ను చంపి పాతేస్తారు. హలో, ఎలా ఉన్నారు? సలమా, నేను బాగున్నాను. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో కోటేశ్వరరావు. ఇందిరా, ఆ ఏర్పాట్లు చూడు. అలాగేనండి. నువ్వు ఇట్రా. నీకెన్నిసార్లు చెప్పాను ఇంటి దగ్గరకు రావద్దని? ఇట్రా. లేదయ్యగారు, నా నీ పుట్టే ఊరికెళ్ళిపోవాలా? అదేంటి కోటేశ్వరరావు, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతానంటావేంటి? 2 రోజులుండి వెళ్ళు. లేదయ్యా, మా మండలంలో ఉన్న పోస్ట్ మ్యాన్లందరూ చిన్న మీటింగ్ పని మీద హైదరాబాద్ వచ్చినాము.
ఎట్టాగూ సిటీకి వస్తున్నాను కదా అని మీ అందరినీ చూసినట్టుంటుంది, శ్రీలక్ష్మిని పలకరించినట్టు ఉంటుందని ఇట్ట వచ్చినాను. ఇంకోసారి నూకాలు పిల్లల్ని కూడా తీసుకొస్తాను. కావాలంటే అప్పుడు 2 రోజులుంటాను. మొత్తం ఫ్యామిలీ వస్తారన్నమాట. అది కాదు ప్రియంవద గారు. నోరు ముయ్యి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా దగ్గర డబ్బులు లేవు. అడ్జస్ట్ అయితే నేనే కాల్ చేస్తానని చెప్పాను కదా. అయినా డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావేంటే? నేను ఫోన్ చేస్తుంటే మీరు తీయట్లేదు. ఫోన్ తీయకపోతే నేనేం చేయాలి? మిమ్మల్ని కలవాలంటే నాకింతకంటే వేరే దారి లేదు కదా మేడం. కోటేశ్వరరావు, పనులెప్పుడూ ఉండేవే. ఊరికే కంగారు పడతావెందుకు? శ్రీలక్ష్మి చూడు ఎంత బాధపడుతోందో. కూతురుతో మనస్ఫూర్తిగా మాట్లాడు. ఆ, శ్రీలక్ష్మి, మీ నాన్నకి ఇల్లంతా చూపించమ్మా. అట్టగే పెద్దయ్యా. తీసుకెళ్ళు. నాన్నా రా. మీరే చెప్పారు కదా మేడం, డబ్బులు ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటావో చేసుకో అని. చెప్తే నేరుగా ఇంటికి వచ్చేస్తావా? ఏం చేస్తావు? నిన్నొక్కసారిగా చూసేసరికి అదొకలాగా అయిపోయినది నాన్న. ఇదే మా గది నాన్న. మా నాన్నతో చెప్తావా? మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్తావా? ఇది మధుబాబు గది. మధుబాబు కదా? ఆ, అదే నాన్న, పెళ్లి కాకముందు మధుబాబు ఇందులోనే ఉండేటోళ్ళు. ఆహా. పద నాన్న, నీకు బాల్కనీ చూపిస్తాను దా. ఏమని చెప్తావు? నీ దగ్గర ఏం ఆధారం ఉందని చెప్తావు? ఇరవై ఏళ్లుగా మా ఇంట్లో తెలియని ఒక నిజాన్ని ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తే మా వాళ్ళు నమ్మేస్తారనుకుంటున్నావా? నమ్మరని నాకు తెలుసు మేడం. తెలుసు కదా, ఇక బయలుదేరు. ఇకపోతే ఏం చేస్తారో కూడా నాకు తెలుసు మేడం. 20 ఏళ్ల క్రితం మీ బిడ్డని మాయం చేయడానికి నన్ను వాడుకున్నారు. హ్మ్. ఇప్పుడు నన్నే మాయం చేయాలనుకుంటారు, అంతే కదా మేడం? కానీ ఆ రోజు ఆ బిడ్డని నేనేం చేయకుండా వేరొకరి చేతిలో పెట్టాను అని చెప్తే ఏం చేస్తారు మేడం?